ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకే రావడం జరిగింది అధ్యక్ష. ట్రైనింగ్ కొరకు కాదు. ఇది గ్రాంట్స్ అయితే వచ్చినాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం రావడం జరిగింది, ట్రైనింగ్ కొరకు కాదు. ఇప్పుడు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు ఈ మన ఆంధ్ర మహిళా సభ 3తో పాటు ఇంకా 5 ఉన్నాయి, మొత్తం 8 వరకు ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో. ఓన్లీ కేవలం ఆంధ్ర మహిళా సభనే కాదు, మిగతా మహావీర్ హాస్పిటల్ లాంటి ఇంకో 5 సంస్థలకు కూడా గతంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రావడం జరిగింది ఉండే. అది అందరి కూడా ఆగిపోవడం జరిగింది. ఇంకా మన రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్న 5 కాలేజ్ గవర్నమెంట్ సెక్టర్ లో 5 కాలేజీలు 5 స్కూల్స్ ఉన్నాయి, ఏఎన్ఎం స్కూల్స్. వీటిలోనే అడ్మిషన్స్ కావట్లేదు. అయినా సరే మీరు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా మీ గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడడం జరిగింది, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మీరు కానీ మీతో పాటు అధికారులు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఆంధ్ర మహిళా సభకు మన ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమైనా చేసే అవకాశం ఉంటే సాయం చేసినా కూడా తప్పకుండా చేద్దాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు శ్రీనివాస్ గారు 1 సెకండ్ ఒక నిమిషం వినండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మినిస్టర్ గారు 1 సెకండ్ మీరు ఒక నిమిషం. ఇప్పుడు మినిస్టర్ గారు ఏం చెప్పారు రిప్లై చెప్పుకుంటూ ఫర్దర్ ఏదైనా ఉంటే ఆ ఆఫీసర్లను మిమ్మల్ని పిలిపించి ఛాంబర్ లో మాట్లాడి క్లారిటీకి వద్దామని అన్నారు. ఇక అంతకు మించి చెప్పేది ఏముంటది? 1965 నుంచి కూడా సేమ్ అదే ఏటి కింద డబ్బులు రావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అదే ఏటి కింద డబ్బులు రావడం జరిగింది అధ్యక్ష. 1965 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఆ ఇన్స్టిట్యూషన్ అదే ఏటి కింద వస్తే జీతాలు ఇచ్చారు, నడిపింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుపుతున్నారు ప్రజెంట్. 25 రాష్ట్రాల్లో కూడా అదే విధంగా వెళ్తుంది, వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. మరి తెలంగాణ ఏర్పడంగానే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చిన అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక ఆంధ్ర అధికారి సురక్షణ అనేటువంటి అధికారి రిటర్న్ గా తప్పుదో పట్టించి మంత్రి గారికి తప్పుదో పట్టించినందుకు మాత్రమే మా మంత్రి గారు అట్లా చెప్తున్నాడు. కానీ మా మంత్రి గారు పరిశీలిస్తే 100% దాన్ని యాస్థితిలో నడుపుతారు అధ్యక్ష. మాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఫ్రీగా ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేకుండా 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 1000 మంది జీవితాలను ఆరోగ్యాలను కాపాడేటువంటి ఏఎంఎం ట్రైనింగ్ ని కంటిన్యూగా నడపాలి. ప్రభుత్వానికి భారం లేదు, బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్రాంట్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. కనుక దయచేసి పరిశీలించి అవి కంటిన్యూ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష.